చందమామ కథ. దానపాత్రుడు. ఒకప్పుడు బోధిసత్వుడు కాశీరాజుగా జన్మించాడు. ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దున కొందరు పితూరు జరిపారు. పితూరీదారులను అణచే నిమిత్తమై రాజుగారు కొంత బలాన్ని వెంటబెట్టుకుని సరిహద్దుకు కదిలి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజుకు గాయం తగిలింది. ఆయన ఎక్కి ఉన్న గుర్రం బెదిరి యుద్ధరంగం నుంచి పారిపోయింది. కొద్దిసేపట్లో రాజు గుర్రంతో సహా ఒక సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టును చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ గ్రామంలోని 30 గడపల వారు చేరి గ్రామ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. కత్తి, డాలు, కవచము ధరించి యోధుడి వేషంలో రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి రచ్చపట్టులో చేరిన వారంతా భయపడి చెల్లాచెదురుగా పారిపోయారు. ఒక గ్రామస్తుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఆ గ్రామస్తుడు రాజును సమీపించి, నీవు పితూరీదారివా, రాజుపక్షం వాడివా అని అడిగాడు. అయ్యా, నేను రాజుపక్షమే అని రాజు జవాబు చెప్పాడు. ఈ మాట విని గ్రామస్తుడు తృప్తిపడినట్టు కనబడి, అయితే మా ఇంటికి పోదాంరా అని రాజును తన అతిథిగా తీసుకుపోయి తన భార్య చేత ఆయన కాళ్ళు కడిగించి భోజనం పెట్టించి అతిథి మర్యాదలన్నీ చేయించాడు. రాజు ఎక్కిన గుర్రానికి ఆ గ్రామస్తుడు తానే స్వయంగా నీరు పెట్టి దానా వేశాడు. రాజు ఆ గ్రామస్తుడి ఇంట 4 రోజులు అతిథిగా ఉండి తనకు కలిగిన గాయాలను మాన్పుకున్నాడు. ఈ లోపలే పితూరి అణచివేయబడింది. రాజు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోతూ గ్రామస్తుడికి తన కృతజ్ఞత తెలుపుకొని, అయ్యా, నేను కాశీనగరవాసిని. మా ఇల్లు కోట ఆవరణలోనే ఉన్నది. నాకొక భార్య, 2 కుమారులు ఉన్నారు. మీరు కాశీనగరానికి వచ్చి కుడి చేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గర కాపలావాన్ని మహాశ్వారోహుడి ఇల్లెక్కడా అని అడిగితే వాడు మిమ్మల్ని నేరుగా మా ఇంటికి తెస్తాడు. మీరు మీ చిత్తం వచ్చినంత కాలం మా ఇంట అతిథిగా ఉండవచ్చు అని చెప్పాడు. తర్వాత రాజు తన బలాలను చేరుకొని కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఉత్తర ద్వారపాలకుణ్ణి పిలిపించి వాడితో రహస్యంగా, ఒరేయ్, ఎవరన్నా నీ వద్దకు వచ్చి మహాశ్వారోహుడి ఇల్లెక్కడా అని అడిగితే ఆ మనిషిని సగౌరవంగా నా దగ్గరికి తీసుకురా అని చెప్పాడు. ఆ గ్రామస్తుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురు చూశాడు. కానీ అతడు రానే లేదు. అతన్ని ఏ విధంగానైనా తెప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పన్నులు వేయించాడు. అప్పటికీ గ్రామస్తుడు రాజు వద్దకు రాలేదు. మరికొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక పన్ను వేయించాడు. ఈ విధంగా 2-3 సార్లు జరిగాక ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళ్ళు గ్రామస్తుడితో, ఈ పన్నులతో చచ్చిపోతున్నాం. కాశీనగరంలో నీ మిత్రుడున్నాడని చెప్పావు గదా, నీవు వెళ్ళి ఆయనను చూసి పన్నులిచ్చుకోలేక మనం అందరం నానా ఆగచాట్లు పడుతున్నామని మొరపెట్టి వీటిని తీసివేయించలేవా అన్నారు. నా స్నేహితుడిని చూడటం కష్టం కాదు, కానీ ఆయన దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఆయనకొక భార్య ఉన్నదిట, 2 కొడుకులున్నారుట. అందరికీ బట్టలు తీసుకుపోవద్దా? ఆయన భార్యకు కానుకగా నగా నట్రా తీసుకుపోవద్దా? వాటన్నింటినీ సిద్ధం చేయండి, అలాగే బయలుదేరుతాను అన్నాడు గ్రామస్తుడు. మిగిలిన వాళ్ళు బట్టలు, నగలు సమకూర్చారు. అవి గ్రామస్తులకు పనికి వచ్చే ముతక వస్త్రాలు, మోటు నగలును. గ్రామస్తుడు తమ భార్య చేత రొట్టెలు, పిండి వంటలు తయారు చేయించాడు. తాను తీసుకుపోయే వస్తువులన్నీ ఒక మూట కట్టి వెంట తీసుకొని బయలుదేరాడు. కొంతకాలానికి అతను కాశీనగరపు కోట చేరి కుడివైపున ఉండే ఉత్తర ద్వారం సమీపించి అక్కడి ద్వారపాలకుణ్ణి, బాబు, నేను మహాశ్వారోహుడి ఇంటికి వెళ్ళాలి, దారేటు అని అడిగాడు. తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్తుని తన వెంట పెట్టుకొని రాజుగారి అంతఃపురానికి తెచ్చి రాజుగారి ఎదుట పెట్టాడు. అతన్ని చూసి రాజుకు పరమానందమైంది. గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేత, కుమారుల చేత, తన మంత్రి సామంతుల చేత తినిపించి తాను కూడా తిన్నాడు. అతను తెచ్చిన ముతక బట్టలను తన భార్య బిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు. తర్వాత ఆయన తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి తన పాకశాలలో తయారైన భోజనమే అతనికి పెట్టించాడు. తన గ్రామం మీద వేసిన పన్నులు తీయించటానికి అతను వచ్చాడని తెలిసి రాజుగారు ఆ పన్నులను రద్దు చేయించవలసిందిగా మంత్రులకు ఉత్తర్విచ్చాడు. తర్వాత రాజు సభ చేశాడు. ఆ సభలో మంత్రి సామంతులందరి సమక్షాన
రాజు ఆ గ్రామస్తుణ్ణి తన అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఈ గ్రామస్తుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతని పట్ల చూపుతూ వచ్చిన ఆదరం మంత్రులు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు. అతన్ని అర్ధరాజ్యానికి పట్టం కట్టడం వారి దృష్టిలో చాలా అవివేకంగా కనిపించింది. కానీ రాజుగారికి ఎదురు చెప్పటానికి వారికి సాహసం లేకపోయింది. అందుకని వారు రాజకుమారుణ్ణి చేరదీసి, నాయనా, మహారాజు గారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. నీకు చెందవలసిన రాజ్యంలో సగభాగం నిష్కారణంగా ఆ అనాగరికుడికి కట్టబెడుతున్నారు. ఇందుకుగాను మహారాజు గారి దగ్గర ఆక్షేపణ తెలుపుకోవలసిన వాడవు నీవే అంటూ ఆ కుర్రవాడికి బాగా బోధించి పంపారు. రాజకుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ప్రకారం తన ఆక్షేపణ తెలిపాడు. అంతా విని రాజు, నాయనా, ఇది నీకు కలిగిన ఆలోచన కాదు. నన్నిప్పుడు అడిగిన ప్రశ్నే సభలో అడుగు. అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెబుతాను అన్నాడు. రాజకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో తండ్రిని, ఈ గ్రామస్తుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వటానికి కారణమేమిటి అని అడిగాడు. వెంటనే రాజు, కుమారా, ఈ గ్రామస్తుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు. ఆ సంగతి నీకు తెలియదు అంటూ సరిహద్దున పితూరి జరిగిన సమయంలో గ్రామస్తుడు తనను కాపాడిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు. అపాత్రుడికి దానం చేయటం ఎంత తప్పో పాత్రుడికి దానం చేయకపోవటం కూడా అంతే తప్పు. నేను రాజునని ఎరగకుండానే ఈ గ్రామస్తుడు నా పట్ల విశ్వాసం చూపాడు. నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యుపకారం పొందే ఉద్దేశం ఏమాత్రమూ లేని కారణం చేత అతను రానే లేదు. చివరకు గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు. నా అర్ధరాజ్యానికి ఇంతకంటే అర్హుడెవరు? ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు. రాజకుమారుడు తాను చేసిన పొరపాటు గ్రహించాడు. అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించాయి. ఆనాటి నుండి రాజు తన జీవితాంతం వరకు ఆ గ్రామస్తుని ఎంతో ఆదరంతో చూశాడు. కథ సమాప్తం.